ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారికి బంగారం అంటే చాలా ఇష్టం. ఎంత బంగారాన్ని సంపాదించినా ఇంకా కావాలనుకుంటూ ఉంటాడు. దానికోసం ఏమైనా చేయాలనుకుంటూ ఉంటాడు. ఒక సాధువు గారు కనబడితే ఆయన అడుగుతాడు, నాకు అత్యంత ఎక్కువ బంగారం సంపాదించాలి, ప్రపంచంలో నా అంత బంగారం ఎవరికి ఉండకూడదు, అంత అలా ఉండాలంటే నేను ఏం చేయాలి, ఏదైనా మార్గం చెప్పండి అంటాడు అన్నమాట. అప్పుడు ఆయన యోగి ఏం చెప్తుందంటే, నువ్వు ఉదయం బయలుదేరు, నడుచుకుంటూ వెళ్ళు, సూర్యోదయాన్ని బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళి ఆ సూర్యుడు నడెత్తి వచ్చేదాకా నడిచిన ప్రాంతం అంతా కూడా, నువ్వు నడిచిన నీ పాదం తాగిన ప్రాంతం అంతా కూడా బంగారం కింద మారిపోద్ది. మళ్ళా సూర్యాస్తమయం లోపల నీ కోట నువ్వు తిరిగి వచ్చేయాలి, లేకపోతే కనుక ఈ వారం నీకు పని చేయదని చెప్తాను. రాజుగారు చాలా సంతోషపడతాడు. పొద్దున్నే బయలుదేరిపోతాడు, సూర్యోదయాన్ని బయలుదేరుతాడు. నడవడం కంటే పరిగెడితే ఇంకా ఎక్కువ దూరం వెళ్ళొచ్చు కదా అనుకుంటాడు. పరిగెట్టడం మొదలెడతాడు. ఆ దారంతా పరిగెడతా ఉంటే దారిలో కొండలు వస్తాయి. ఆ కొండలు ఎక్కుతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు. తోటలు వస్తూ ఉంటాయి, తోటల పైన అందించి పరిగెడతా ఉంటాడు. పరిగెట్టిన ప్రాంతం అంతా కూడా బంగారం కింద మారిపోతూ ఉంటుంది. చాలా ఆనందపడతాడు. అలా పరిగెడతానే ఉంటాడు. 12 గంటలు అయిపోద్ది. సూర్యుడు నడిపి మీదకి వస్తాడు. అప్పుడు చూసుకుంటాడు, వెనక్కి చూసుకుంటే అంతా బంగారమే. అమ్మా, ఇదంతా కూడా నాది, సొంతమే, నేను ఇంత బంగారం యజమాని ఆనందపడతాడు. తిరిగి వెనక్కి వెళ్ళిపోకుండా ఇంకా కొంచెం దూరం ముందుకు వెళ్దాం, ఇంకొంచెం సంపాదన రావాలి అని ఇంకా ముందుకు పరిగెడతాడు. ఎంత దూరం వెళ్ళినా తిరిగి వెనక్కి వెళ్ళబుద్ది ఇది వాడికి. 3:30, 4 అవుద్ది. అప్పుడు ఆగుతాడు. అప్పుడు అతనికి ఆ యోగి చెప్పినటువంటి హెచ్చరిక గుర్తొస్తుంది. సాయంకాలం లోపల తిరిగి వెళ్ళకపోతే, కోటకు వెళ్ళకపోతే ఈ బంగారం అంతా కూడా మళ్ళీ మామూలుగా మారిపోద్దని తిరిగి వెళ్ళటం మొదలెడతాడు. అప్పటికే అలసిపోయి ఉంటాడు. బేగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అత్యంత వేగంగా తిరిగి పరిగెడుతుంటాడు. అతని ఒంట్లో శక్తి అంతా కూడా సన్నగిలిపోద్ది. ఎంత వేగంగా పరిగెడదాం అనుకున్న అతనిలో శక్తి శరీరం సహకరించదు. అయినా సరే చాలా అతి కష్టం మీద పరిగెడుతూ ఉంటాడు. ఆ పరిగెట్టి అతనిలో ఉండేటువంటి శక్తి అంతా కూడా సన్నగిలిపోద్ది. ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. కుప్పకూలిపోయిన వెంటనే అతని యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అంటే శక్తి క్షీణించి ప్రాణాలను కోల్పోతాడు. అతడు ఆ కోటను చేరుకోలేదు కనుక ఆ బంగారం ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా మళ్ళీ మామూలుగా మారిపోద్ది. ఈ వారం అనేది అతనికి ఉపయోగపడలేదు. అతని అత్యాశ అనేది అతనికి ప్రాణాలని పోవడానికి కారకమైంది అన్నమాట.